1 John 4:20, 1 యోహాను 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈ కనపడ్డవాడు నిన్ను ఇసుకు పుట్టిస్తాడు, నీకు మంట వచ్చేటట్టు చేస్తాడు. వాడు చేసే పనులు అలాగ ఉంటాయి. అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లవచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, నీ కంపెనీలో కొలీగ్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పక్కింటోడు అవ్వచ్చు, ఎదురింటోడు అవ్వచ్చు, మీ డ్రైవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాడు నీకు ద్వేషం పుట్టేటట్టు చేస్తాడు. యేసు ప్రభు వారికి చెప్పాడు, నువ్వు వెళ్తావు భూలోకంలో నేను ద్వేషిస్తారు, కొడదామని చూస్తారు, చంపుదామని చూస్తారు. నువ్వు వాళ్ళని ప్రేమించాలా, నీ డ్యూటీ అది. ఈ రోజు నుంచి దేవుడు మీకు అప్పచెప్పిన డ్యూటీ మీరు చేయుదురుగాక. యు సీ దట్ నా తను చూసిన దేవుడిని ఎలా ప్రేమించగలడు అంటే నీ రిలేషన్షిప్ కట్ అవుతుందా లేదా? నువ్వు కనబడేవాడిని ద్వేషిస్తే నీ దేవునితో రిలేషన్షిప్ కట్ అవుతుంది అనమాట. ఈ రోజు నుంచి నీ శిష్యరేఖని, నీ సంబంధాన్ని కాపాడుకుందువుగాక దేవునితో. ప్రొటెక్ట్. వాడి ద్వేషంతో పోగొట్టుకోక. వాడు అలాగే మాట్లాడతాడు. అందుకే నీతిమంతుడు ఎలా బతుకుతాడంట, అమ్మో నా శిష్యరేఖం పోకూడదు, నా అధికారం పోకూడదు అంటే వీడిని ద్వేషించకూడదు బాబోయ్. ఆ తలంపు కూడా ప్రభువా నాకు ద్వేషించి తలంపు వచ్చింది ఆయన తీసేయి, ఎందుకంటే నా శిష్యరేఖం దెబ్బతింటది. నీకు నాకు ఉండే సంబంధము దెబ్బతింటది నాయన, అది దెబ్బతినకూడదు. కాబట్టి వీడిని ప్రేమించి వెళ్ళిపోరా బాబు. నువ్వు పాస్ అయ్యావనుకో దేవుడు నీ అధికారాన్ని ఇంకా హెచ్చిస్తాడు. 1 యోహాను 4:7-8. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఒకవేళ ప్రేమ లేకపోతే ఈ భూమి మీద ఇష్టం వచ్చినట్టు జీవించేసావు అనుకో, కానీ రోజు ప్రార్థన చేస్తున్నావు, ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వెవరో నేను నిన్ను ద్వేషించు వాళ్ళని. నీ వద్దకు మొత్తం 130 మందిని తీసుకొచ్చా, 130 మందిలో అందరినీ ద్వేషించావు నువ్వు. వాళ్ళందరూ అవును ప్రభు నీకు తెలియదు ప్రభు, 130 మంది ఒక్కొక్క చరిత్ర. వీడు అది కొట్టేశాడు, ఇలా అయ్యాడు, ఇది అన్నమాటలంది, ఇది అలా చేసింది, ఈ 130 ఇలా చేశాడు. ఇప్పుడు చెప్పు, మరి లోకమంతా చెప్తే నేను పాపం మోసుకెళ్ళిపోలేదా? నా స్వరూపంలోకి నువ్వు ఎదగాలి కదా, నా స్వరూపంలోకి ఎదగాలి కదా. నా స్వరూపంలోకి ఎదిగిన వాళ్ళే పరలోకంలో ఉంటారు, నా స్వరూపంలోకి ఎదిగిన వాళ్ళు పరలోకంలో ఉండరమ్మా. ఆప్ కోనే ముझे मालूम नहीं है, ఐ డోంట్ నో యూ. ప్రభు వాడు నా ఆస్తి కొట్టేశాడు నాయన, నేను కష్టపడి చేసుకుని ఇలా చేశాడు, అలా చేసి ఇలా చేశాడు, నీకు తెలియదు. నా 10 సంవత్సరాలు ఇలా పుట్టాడు, నా డబ్బులు ఇలా చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు, వాడు ఇలా చేశాడు. అందుకే మనం చూసేదాన్ని బట్టి నడవకూడదు. ఎలా నడవాలంట? విశ్వాసం. ప్రభు నా శరీరం ఇది, ఈరోజు ఏం చేస్తాను నాకు తెలియదు, నువ్వే కాపాడుకో నాయన. ఈరోజు నా శత్రువుని కలిసి ఈరోజు అది వస్తుంది నాయన మా ఇంటికి, ఈరోజు నాలో అన్నీ నువ్వు నశింపజేసి నువ్వే నన్ను మాట్లాడు నాయన అని చెప్పి ఆ రోజు ఉపవాసం ఉండి మాట్లాడాలి. నువ్వు మీ అత్త వస్తున్నా, మీ చెల్లి వస్తున్నా, అక్క వస్తున్నా, అల్లుడు వస్తున్నా, ఆ కాంట్రవర్సీ క్యాండిడేట్ వస్తున్నావు అంటే ఫాస్టింగ్ ఉండడం మంచిది. నువ్వు ఆశీర్వదించబడతావు. అది ఎక్కడో నీకు కనీసం నువ్వు అందలేక దూరం అయిపోతావు, అంత ఎత్తిస్తాడు దేవుడు. ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. నేను విల్ బి లిఫ్టెడ్ హై సో దట్ దే కాంట్ ఈవెన్ సీ యూ. యేసుప్రభు వారు రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు చూడగలిగారా? దే కుడ్ నాట్ మూవ్. హి ఈజ్ అ లవ్. Love is very powerful. You can't even see a person of love. A hated person will shrink and shrink and shrink. ద్వేషించువాడు కృషించిపోయి కురూపిగా మారిపోతాడు. కన్నింగ్ పీపుల్, వీడి కన్నింగ్ మైండ్, అది దయ్యముల జ్ఞానం. అది ఈరోజు అందరికీ చాలా పెద్ద తాళపు చేస్తున్నాను నేను. ఈ రోజు తర్వాత అనేకులకు ద్వారాలు, ఆర్థిక ద్వారాలు, అధికార ద్వారాలు, ప్రార్థన ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు అనేక ప్రార్థనలకు జవాబులు వచ్చి పడతాయి. ఈరోజు ఆన్సర్స్ విల్ కమ్ టు యువర్ ప్రేయర్స్. మత్తయి సువార్త 5:44-45. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఏమై ఉన్నారంట? కుమారుడు. మనం దేవుని బిడ్డ అంటే, దేవుని బిడ్డ అంటే ఏంటి? యేసయ్య దేవుని బిడ్డ అంటే ఏంటి? తుఫాన్ ఆపాడు, ఆకలి తీర్చాడు, రోగాలు స్వస్థపరిచాడు, అన్నీ మార్చేశాడు. నువ్వు కూడా ఒకవేళ ప్రేమ గలవాడు అయితే ఇలాంటి సామర్థ్యం పొందుకుంటావంట. అప్పుడు ఏమని పడతావంట? దేవుని యొక్క కుమారుడు. యూ విల్ చేంజ్. పాపాన్ని మార్చేస్తావు, కాడి విరగొడతావు, స్వస్థపరుస్తావు, భవిష్యత్తు శాంతిగా చేస్తావు, దేవునిలాగా అసాధ్యమైన కార్యాలు చేస్తావు నువ్వు. అప్పుడు ఏమంటారు నిన్ను? దేవుని యొక్క కుమారుడు. అమ్మో, హీఈస్ నాట్ అ మ్యాన్, హీఈస్ గాడ్స్ సన్. యూ విల్ బి ఎ డెమాన్స్ట్రేటర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరో చూపించగల సామర్థ్యం గలవానికి మారిపోతావు. ఫిలిప్ అంటాడు, ప్రభువా ఒక్క కోరిక మిగిలిపోయింది నాయన, తండ్రిని చూపించిన ఆయన చాలా. యేసు ప్రభువు చూస్తారు, ఫిలిప్పు ఇంతకాలము నువ్వు ఉన్నావు, నేను ఆయన కుమారుణ్ణి, ఈ కార్యాలన్నీ చూసావు కదా, ఈ అద్భుతాలు, శాంతి, ఈ ప్రేమ, ఈ తుఫాన్ లాపడము, ఇదంతటిని ఎలా మార్చానో నా తండ్రి కూడా సేమ్. నన్ను చూస్తే నా తండ్రిని అంటే ఏంటి? కుమారుడు తండ్రి యొక్క సామర్థ్యాన్ని చూపించువాడు దేవుని కుమారుడు. మనం ఈ ద్వేషం వల్ల సైతానుడు మన నీటిలో పెట్టేసి తండ్రి సామర్థ్యం చూపించకుండా శరీర సంబంధమైన గట్టప్ప మనం చూపించేది, లేక మొక్కరితే సరిపోతుందా? యేసుప్రభు వారు కేవలము నామకార్థంగా ఉన్నాడా? క్రియల మూలముగా తండ్రిని చూపించాడా? ఏది ముంచేస్తుందో దాని మీద నడిచాడు ఆయన. ఎడారి చంపేస్తుంది, ఎడారిలో ఆహారం పెట్టాడు.
పాపాన్ని జయించాడు, పాపులను క్షమించాడు. హీ డిడ్ దిస్ థింగ్స్. తండ్రి సామర్థ్యాన్ని చూపించాడు, శిష్యులు చూపించారు. ఈ రోజు నుంచి మనం అందరము చూపించదుము గాక. We will show the power of God. God's son and God's daughter will show. He changed everything. ఆయన అభిషేకము తీయండి ఒకసారి యెషయా 60లో, ఐజియా 61:1, 2, 3. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారికి బంధింపబడే వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. దిస్ ఇస్ గుడ్ ఇయర్, గుడ్ డే, గుడ్ న్యూస్, రిజాయిస్ అని చెప్పాడంట. ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు బాధపడుతున్నామని పరిస్థితి మార్చేసి డాన్స్ అయ్యేటట్టు చేస్తాడంట. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన కుమారుడు అనిపించుకున్నాడు. నీవు కూడా ప్రేమలో ఉంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనిపించుకుంటామంట. యు సీ దట్ నౌ. ఈ అభిషేకం పోగొట్టుకుంటామంట మనము ద్వేషము ద్వారా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ప్రేమ గొప్పది, ఇప్పుడు ప్రేమ ఆప్షనా మనకి? దేవుని రాజ్యంలో ఉండే వారికి కంపల్సరీగా. వాడు ఎన్ని అనుకున్నా, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, ఉద్యోగస్తుడు, ఎవరు ఏమనుకుంటున్నా సరే, అమ్మో ద్వేషం నా హృదయ కక్కకుండా నా హృదయాన్ని కాపాడు నాయన, ఇది మరీ హద్దులు దాటి తిట్టేస్తుంది. కమన్ రీడ్. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. వాడి మాటలు అన్నాడు, ఇలాగ నేసాడు, ఇలా కొట్టేశాడు, అయినా సిగ్గు లేకుండా వచ్చాడు. కానీ నా హృదయం వాడి గురించి ఏమనుకుంటుంది? నువ్వు క్షమించినట్టు మనం క్షమించలేము. క్షమించే హృదయం రాయని మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాల. నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతానంట. అయ్యా, నా హృదయం ఏం ఆలోచిస్తున్నానో, ఏ తప్పులు ఆలోచిస్తున్నానో, అది ఏమైపోవాలనుకుంటున్నానో, నా శత్రువులందరూ, అయ్యా ఇదిగో అలా అనుకోకుండా నా హృదయము నీకిష్టమైనట్టు, అంగీకారమైనట్టు నా హృదయాన్ని మార్చు నాయనా. నా నోటి మాటలు కూడా నీకు ఇష్టమయ్యేటట్టు, అంగీకరించేటట్టు మార్చు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరి హృదయములను, మన నోటి మాటలను అంగీకారం అయ్యేటట్టు మనకి మారు మనసు కలుగజేయను గాక. సిచ్యువేషన్స్ విల్ చేంజ్. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈరోజు? ఎంతమంది గొప్ప తాళం చెవి తెలుసుకున్నారు? మీకు తెలియదు. వర్షాకాలంలో వరదలు ఎక్కువైనప్పుడు డ్యామ్ గేట్లు తీస్తే ఎలా వస్తాయి నీళ్లు? ఈరోజు నువ్వు ద్వేషించడం, ఆ మాటలు, ద్వేష మాటలు పలికే బదులు ప్రేమించే మాటలు మాట్లాడితే నీ ఆశీర్వాదాలు డ్యామ్ గేట్లలో తెలుసుకొని వస్తాయని. ఈ రోజు ప్రేమ అంత గొప్పదంట. ఫ్లడ్ గేట్స్ లాగా నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి ఈ రోజు నుంచి. ఇన్ జీసస్ నేమ్ అంటే అద్భుతాలు జరుగుతాయి. నీ ఇరిగిపోయిన ఎముకలు బాగుపడతాయి. మళ్ళా ఒకసారి వెరిఫై చేసుకోండి, ఏ ఆటంకాలు దేవుడు నీకు క్లియర్గా చూపించేస్తాడు. ఇదిగో ఈ ద్వేషాల మూలంగా ఈ ద్వారాలు మూసుకుపోయాయి, ఈ ద్వేషాల మూలంగా ఈ కష్టాలు వచ్చాయి, ఈ అని. నువ్వు పశ్చాత్తాపడ్డావా? డ్యామ్ గేట్ లాగా 1, 2 ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేట్ విడుదల చేస్తాడు దేవుడు. లెట్ మీ ప్రే ఫర్ యూ. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రవ్వా, ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారయ్యా. ఇదిగో నా హృదయ ధ్యానాన్ని, నా నోటి మాటలు అంగీకరించేటట్టు ఉండాలి నాయన. దావీదుని ఎలా ఆశీర్వదించావు, నీ సామర్థ్యం చూపించేవాళ్ళలాగా అయ్యా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుడిలా చేసావు నాయన. అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి. విశ్వాసముతో జీవిస్తాం. చూసేదాన్ని బట్టి, అనేదాన్ని బట్టి మేము జీవించము. ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.